హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానం, అదేవిధంగా సిలబస్, ఏ బుక్స్ చదవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో అందుకే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటగా మనం గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానంకి సంబంధించి అయితే చూద్దాం. తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానం అయితే చూద్దాం. సో ఇక్కడ గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఈసారి కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్స్కు ఇంటర్వ్యూ మాత్రం లేదు. సో అంతకుముందు గ్రూప్ 2కు సంబంధించి మనకు ఇంటర్వ్యూ అయితే ఉండేది. ఇప్పుడు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 ఏ గ్రూప్స్కైనా కూడా మనకైతే తెలంగాణలో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే లేదు. అది ఆల్రెడీ మనకు ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది. సో ఈ గ్రూప్స్కు సంబంధించి మీరు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎనీ డిగ్రీతో అయితే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ ప్రాసెస్లో అంటే ఆబ్జెక్టివ్ విధానంలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో వీటికి సంబంధించినటువంటి మినిమం డీటెయిల్స్. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పేపర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనకు గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 3లో 3 పేపర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మార్క్స్ పరంగా కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్ 3లో 450 మార్క్స్ ఉన్నట్లయితే గ్రూప్ 2లో 600 మార్క్స్ ఉంటుంది. కాకపోతే సిలబస్ మాత్రం మీకు యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంటుంది. మీరు గ్రూప్ 2కు ప్రిపేర్ అయినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా మీరు గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నట్లుగా మీరు అయితే లెక్కలోకి తీసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే చూద్దాం. సో మొదటగా గ్రూప్ 3కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో మనకు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది నేను TSPSC వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి సిలబస్ ఇది. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు గ్రూప్ 3లో మొత్తం 3 పేపర్స్ అయితే ఉంటాయి. సో 3 పేపర్స్ గాను 450 మార్క్స్ అయితే మనం రిటర్న్ టెస్ట్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో వీటికి సంబంధించి మొత్తం 3 పేపర్స్ గాను 450 మార్క్స్ అయితే మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ తరహాలో కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం పేపర్ 1కి సంబంధించి కనుక చూసినట్లయితే మీకు ప్రతిదీ మల్టిపుల్ చాయిస్ మోడల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో పేపర్ 1 కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్కి వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 2.5 hours అనేది టైం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్ సిలబస్ కూడా దీంట్లోనే మనం చూద్దాం. ఇక నెక్స్ట్ పేపర్ 2 విభాగం కనుక చూసినట్లయితే మనకు చరిత్ర, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ, సమాజం. సో మన అంటే ఇక్కడ హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి 3 పార్ట్స్ అయితే ఉంటాయి. సో 3 పార్ట్స్లో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక్కొక్క పార్ట్ నుంచి 50 మార్క్స్ చొప్పున మొత్తం 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ సెకండ్ పేపర్ ఉంటుంది. సో దీనికి కూడా 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటాయి. 2.5 hours అనేది టైం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆ 3 విభాగాలు ఏంటనేది కూడా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ పార్ట్ 1 కింద చూసినట్లయితే తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంటే ఈ రెండు కలిపి మనకు 50 మార్క్స్ రావడం జరుగుతుంది. భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన. నెక్స్ట్ వచ్చేసి సామాజిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు అంటే ఇక్కడ మనకు సొసైటీకి సంబంధించి, సోషాలిటీకి సంబంధించి. సో టోటల్గా 50-50 చొప్పున ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఒక 5 మార్క్స్ అటు ఇటు కూడా ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్గా 50 ఇవ్వాలని ఏం లేదు. లాస్ట్ టైం గ్రూప్ 2లో కనుక చూసినట్లయితే కొంత తగ్గిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సొసైటీకి సంబంధించి 5 మార్క్స్ కనుక తగ్గించినట్లయితే ఇంకొక ఆ 5 మార్క్స్ దీనిలో ఎక్స్ట్రాగా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నియర్లీ మనం 50-50 చొప్పున అయితే చూసుకోవాల్సి ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది పేపర్ 2 వచ్చేసి. ఇక పేపర్ 3 కనుక చూసినట్లయితే మనకు ఎకానమీకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీనిలో మళ్ళీ మనకు 3 టైప్స్ ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంశాలు, సవాల్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి, మార్పులు, తదితర అంశాలు. సో ఇక్కడ ఈ 3 పార్ట్స్ నుంచి మనకు ఒక్కొక్క పార్ట్ నుంచి 50 మార్క్స్ చొప్పున 150 మార్క్స్కి అయితే పేపర్ ఉండడం జరుగుతుంది. దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు 2.5 hours అయితే టైం ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా మనకు రిటర్న్ టెస్ట్ అనేటువంటిది 450 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు దానికి సంబంధించినటువంటి పరీక్ష విధానం. అండ్ వీటికి సంబంధించి ఇక డీటెయిల్ సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్ సిలబస్ కూడా చూడవచ్చు. మీకు TSPSC వెబ్సైట్లో కూడా ఈ సిలబస్ అయితే ఉంది. సో మొదట ఇక్కడ మనం పేపర్ 2కు సంబంధించి చూద్దాం. పేపర్ 1కు మనకు కామన్గా అయితే ఉంటుంది. పేపర్ 2 కూడా సేమ్ మనకు కామన్ సిలబస్ ఉంటుంది, కానీ మార్క్స్ పరంగా వెయిటేజ్ అనేది గ్రూప్ 2కు గ్రూప్ 3కి తేడా ఉంటుంది. సో ఇక్కడ మీరు మొదటగా పేపర్ 2కు సంబంధించి దానిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా చూడవచ్చు. సో పేపర్ 2 మనకు చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దానిలో మనకు చరిత్రకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, మనకి ఏదైతే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన సబ్ టాపిక్స్ వచ్చి ఇక్కడ చరిత్రలో మనకు కాకతీయులు, ఈక్ష్వాకులు, విష్ణు
విష్ణుకుండిళ్ళు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, సాంస్కృతిక ఔన్నత్యాలకు తోడ్పాటు, సో సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, అదేవిధంగా ప్రాచీన తెలంగాణలో బౌద్ధవాదం, జైనవాదం, భాషా సాహిత్యాలు, వృద్ధి, కళలు, వాస్తు శాస్త్రంలో వృద్ధి అని చెప్పేసి ఇట్లా మనకు సబ్ టాపిక్స్ కూడా మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అదర్ టాపిక్స్ సంబంధించి కూడా చూద్దాం. ఇక్కడ సబ్ టాపిక్స్ వైజ్గా మనకైతే ఇచ్చారు. ఈ పీడిఎఫ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయ వ్యవస్థకు సంబంధించుకోవచ్చు, ఆసఫ్ జాహీకి సంబంధించుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఇక్కడ విషయంలో సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం అని చెప్పేసి ఇక్కడ వీటికి సంబంధించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ఆపరేషన్ పోలోకి సంబంధించిన టాపిక్స్ కూడా మనకు మొత్తం ఇదంతా పేపర్ 2 కిందికి వస్తుంది. సో పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ కిందికి వస్తుంది. ఇక సెకండ్ పార్ట్ మనకు ఏదైతే పాలిటీ ఉంది కదా, సో పాలిటీలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన ఉంది కదా, దీనిలో మనకు ఉన్నటువంటి సబ్ టాపిక్స్, దీనిలో ఉన్నటువంటి మనకు ప్రవేశిక కావచ్చు, అదేవిధంగా దాని యొక్క ముఖ్య లక్షణాలు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఇంకా భారత సమాఖ్య వ్యవస్థ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి టాపిక్. సో ఇట్లా మీకు ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా మీరు ఇక్కడ ఏదైతే సిలబస్లో ఇచ్చారో వాటిని మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అట్లా మనకు పాలిటీలో మొత్తం 9 టాపిక్స్, సబ్ టాపిక్స్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ 9 టాపిక్స్ నుంచి మనకు 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అయితే మనకు పేపర్ 2లో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీంట్లోనే మరొక టాపిక్ కనుక చూసినట్లయితే సబ్ టాపిక్స్ దానిలో, సో థర్డ్ పార్ట్లో సో మనకి ఏదైతే సొసైటీ ఉంది కదా, సోషాలజీకి సంబంధించి ఇక్కడ మనకు 5 టాపిక్స్, సబ్ టాపిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎకానమీలో మనకు 3 టాపిక్స్ వైజ్ అంటే 50-50 ఉన్నాయి కదా, దానిలో భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకు అభివృద్ధి, మార్పులకు సంబంధించిన సబ్ టాపిక్స్ మీరు చూడవచ్చు. సో పూర్తి పీడిఎఫ్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ చదవదని మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష విధానం, సిలబస్ అయితే చూద్దాం. సో ఇది మనకు TSPSC వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి సిలబస్ షీటు. సో దీనిలో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయండి. సో 4 పేపర్స్కి సంబంధించి సో ఒక్కొక్క పేపర్లో 150 మార్క్స్ చొప్పున మొత్తం 600 మార్క్స్ అయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ఇవి కూడా మనకు ఆబ్జెక్టివ్ తరహాలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో గ్రూప్ 3లో మనకు 3 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మాత్రం 4 పేపర్స్ ఉంటాయి. సో సిలబస్ కూడా మాక్సిమం మీరు గ్రూప్ 2కు ప్రిపేర్ అయినట్లయితే గ్రూప్ 3కి అటెంప్ట్ చేసే విధంగా మీకు అయితే సిలబస్ ఉంటుంది. ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఆ పేపర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటగా మనం చూసినట్లయితే సేమ్ మనకు గ్రూప్ 3లో ఉన్న విధంగానే గ్రూప్ 2లో కూడా సో ఇక్కడ మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించి మనకి ఇక్కడ 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 అవర్స్ అనేటువంటిది టైం ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 2కు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి ఇక్కడ పేపర్ 2 విభాగంలో చూసినట్లయితే మనకు ఇక్కడ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ మూవ్మెంట్ అనేది గ్రూప్ 2లో సపరేట్గా మనకు సో 150 మార్క్స్కి 4th పేపర్ కింద అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి మనకు పేపర్స్ విషయంలో మెయిన్ డిఫరెన్స్గా అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు పేపర్ 2లో ఉన్నటువంటి 3 అంశాలు చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మనకు సోషో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి ఇస్తాడు. సో మనకి ఇండియాకి అండ్ తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కావచ్చు, అదేవిధంగా అండ్ ఇక్కడ కూడా మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ కూడా ఉంటాయి, అదేవిధంగా సొసైటీకి సంబంధించి. సో ఇక్కడ ఈ 3 విభాగాల నుంచి కనుక చూసినట్లయితే మనకు ఒక్కొక్క దాని నుంచి 50 మార్క్స్ చొప్పున 150 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా సేమ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. 2.5 అవర్స్ అనేటువంటిది టైం ఉంటుంది. ఇది పేపర్ 2 మనకు గ్రూప్ 2కు సంబంధించి. అండ్ ఇక పేపర్ 3కి సంబంధించి చూసినట్లయితే సో ఎకానమీ ఉంటుంది. సేమ్ మనకు అక్కడ కూడా పేపర్ 3కి సంబంధించి ఎకానమీ అయితే చూస్తాం. సో ఎకానమీకి సంబంధించి ఇక్కడ సేమ్ అలా అవే 3 టాపిక్స్ మీకు ఇక్కడ కనబడతాయి. సో ఆ 3 టాపిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక్కొక్క టాపిక్ నుంచి 50 మార్క్స్ చొప్పున 150 మార్క్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 అవర్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 4, సో పేపర్ 4 కనుక చూసినట్లయితే మనకు అడిషనల్గా తెలంగాణ మూవ్మెంట్, అక్కడ ఏదైతే మనకు గ్రూప్ 3లో పేపర్ 2 కింద యాడ్ చేసిన సబ్ టాపిక్ కింద యాడ్ చేసినటువంటి తెలంగాణ మూవ్మెంట్ ఇక్కడ మనకు 150 మార్క్స్కి అయితే సపరేట్ పేపర్ అయితే ఉంటుంది. సో తెలంగాణ మూవ్మెంట్లో మనకు మళ్ళీ 3 దశలు ఉంటాయి. సో మీకు తెలుసు 1948 నుంచి 70 వరకు, 71 నుంచి 90 వరకు, అదేవిధంగా 90 నుంచి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు. సో ఈ 3 టాపిక్స్కి వెళ్ళి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 50 చొప్పున 2.5 అవర్స్ టైంలో మీరు మొత్తం 150 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ 50-50 అని ఇచ్చినప్పటికీ కొంత తేడా ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 మార్క్స్ అటు ఇటుగా ఇవ్వచ్చు. సో ఓవరాల్గా మనం అట్లా 50-50 అని చెప్పేసి కన్సిడర్ చేసి చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా మొత్తం టోటల్గా మనకు ఈ గ్రూప్ 2 వచ్చేసి 600 మార్క్స్కి అయితే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ పేపర్ 2 అండ్ పేపర్ 4 అంటే ఈ సిలబస్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సిలబస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. పేపర్ వైజ్ అయితే మీకు తేడా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది, సో ఇండియన్ హిస్టరీ కూడా కొంత సిలబస్లో గ్రూప్ 2, గ్రూప్ 3కి తేడా అయితే కనబడుతుంది. అక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అనేది కనబడదు గ్రూప్ 3లో. సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మీరు చూడవచ్చు. సో పేపర్ 1 కింద ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మొత్తం మనకి
11 టాపిక్స్ అయితే కనబడతాయి. ఏదైతే జనరల్ స్టడీస్ అని చెప్పేసి అంటున్నాడు కదా, సో జనరల్ స్టడీస్ కావచ్చు, అదేవిధంగా జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి సో ఇక్కడ 11 టాపిక్స్ ఉంటాయి. సో దీనిలో బేసిక్ ఇంగ్లీష్ కూడా మనకు 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. మనకు పేపర్ 1 అనేది చాలా డిఫికల్ట్ పేపర్ అనుకోవచ్చు, ఎందుకంటే మిగతావన్నీ కలిసి ఒకటే టాపిక్ కింద మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ దాదాపుగా 11 టాపిక్స్ కలిసి ఒకటే వస్తుంది కనుక ఇక్కడ ఇది కొంత డిసైడ్ చేసేటువంటిది. సో ఓవరాల్గా మీరు ఎక్కువగా స్కోర్ చేయాలనుకుంటే మెయిన్గా ఏంటంటే మనకు గ్రూప్ 2 పర్పస్లో కనుక చూసుకున్నట్లయితే పేపర్ 3 అండి. పేపర్ 3 మీరు పేపర్ 4 పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎక్కువగా స్కోర్ చేయవచ్చు. తర్వాత పాలిటీ కావచ్చు, అதாவது ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇట్లా తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి మనకు 150 మార్క్స్ ఉంటాయి. గ్రూప్ 2లో మనకు పేపర్ 3 కావచ్చు, పేపర్ 4 కావచ్చు, 150 మార్క్స్ ఉంటాయి కనుక ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్ట్ కింద వీరిని చూడవచ్చు. ముఖ్యంగా ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మొదటగా వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత పాలిటీ, ఇండియన్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు తొందరగా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనిలో పేపర్ 1లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్, ఇక నెక్స్ట్ పేపర్ 2లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి నేను వీలైతే తెలుగులో కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా దీన్ని గూగుల్ లెన్స్ ద్వారా తెలుగులో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ పేపర్ 3కి సంబంధించినటువంటిది కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది పేపర్ 3. సో పేపర్ 3లో ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకసారి మీరు వీటిని చెక్ చేసుకోండి. అండ్ గ్రూప్ పేపర్ 4కి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ ఉంది కదా, సో ఆ మూవ్మెంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది పేపర్ 4లో. సో ఇవి మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్, పరీక్ష విధానం. అదేవిధంగా నెక్స్ట్ చాలామంది ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి కూడా నన్నైతే కామెంట్లో అడగడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను. సో మీరు గ్రూప్ 2 స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని బుక్స్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీరు గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ మీరు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్. సో అకాడమీకి ఇచ్చినట్లయితే బెటర్. సో అకాడమీలో మీకు కంప్లీట్, ఒకవేళ మీకు ఈ టైంలో చాలామందికి ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము గ్రూప్ 2, గ్రూప్ 3 సాధించగలుగుతామా లేదా అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో పక్కా ప్రణాళికతోటి కనుక మీరు చదివినట్లయితే, మనకు నిన్ననే దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. సో నోటిఫికేషన్ రావడానికి కొంత టైం పడుతుంది. సో మీరు ఇక్కడ రెండింటికి కామన్ సిలబస్ ఉంది కనుక గ్రూప్ 2ని టార్గెట్ చేసి చదివినట్లయితే, ఒక ప్రాపర్గా మీరు టైం టేబుల్ పెట్టుకొని చదివినట్లయితే ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో అటువంటి అపోహ అయితే పెట్టుకోకండి. మీరు మంచి చదివి గుర్తుంచుకునేటువంటి నాలెడ్జ్ కనుక మీకు ఉన్నట్లయితే కంపల్సరీ వీటిని మీరు క్రాక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అట్లా మీరు డిసప్పాయింట్ కాకుండా స్టార్ట్ చేయండి. సో ఇక్కడ అకాడమీ బుక్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మీకు అకాడమీలో కొంచెం లెంతీగా ఉంటుంది, మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది అనుకున్నప్పుడు రీసెంట్గా మనకు ఒక 2 days బ్యాక్ సో ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది కదా, సో అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మనకు 1150 రూపీస్కే సో మెయిన్ 4 సబ్జెక్టులు ఏదైతే ఎకానమీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక సెట్ని రిలీజ్ చేశారు. సో అది కూడా బాగుందని చెప్పేసి అంటున్నారు మార్కెట్లో. వాటిని కూడా మీరు ప్రామాణిక బుక్స్ కింద తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లేదంటే ఇక ప్రైవేట్ ఆథర్స్ విషయానికి కూడా వచ్చినట్లయితే మనకు సో ముఖ్యంగా మూమెంట్కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించి కనుక చూసినట్లయితే మీరు మూమెంట్కి ప్రకాష్ సార్ బుక్ తీసుకోవచ్చు. ప్రకాష్ సార్ బుక్ చాలా బాగుంటుంది. సో దీన్ని మీరు కన్సిడర్ చేయవచ్చు. అంటే మీకు అకాడమీ కాకుండా వేరే బయట బుక్స్ తీసుకోవాలనుకుంటే ప్రకాష్ సార్ బాగుంటుంది తెలంగాణ మూమెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. సో ఎకానమీకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో ప్రజెంట్ మనకు మార్కెట్లో ఒక 2 or 3 బుక్స్ అయితే బెస్ట్ బుక్స్ అయితే ఉండడం జరిగింది. చిరంజీవి సార్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ మెటీరియల్ కావచ్చు. ఇంకా లేకుంటే విన్నర్స్ పబ్లికేషన్లో కూడా మనకు 3-in-1 అని చెప్పేసి ఇప్పుడు మనకు 3 టాపిక్స్ ఉన్నాయి 50-50. సో ఈ 3-in-1 అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేస్తారు. అది కూడా బాగుంది. అంటే ఈ షార్ట్ టైంలో మీరు చదువుకోవాలంటే ఈ బుక్ మీకు బెస్ట్గా పనిచేస్తుంది. విన్నర్ పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్ కూడా ఎకానమీకి సంబంధించి పనిచేస్తుంది. ఇక హిస్టరీకి సంబంధించి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు సైజ్ సార్ తీసుకోవచ్చు. సీనియర్ సార్ బుక్ కూడా బాగుంది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇంకా మీరు దీంట్లో కొంతమంది ఏంటంటే ఇంకా డెప్త్గా చదవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా, దానికి బిపిన్ చంద్ర సార్ బుక్ కూడా బాగుంటుంది. అట్లా మీకు ఇప్పుడు ఇంత టైం లేదు కనుక సో ఇప్పుడు ఈ బెస్ట్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి సీనియర్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఇది సీనియర్ కాకుండా సైఎస్ఆర్ బుక్ కావచ్చు. సో ఈ బుక్స్ మీరు కరీం సార్ బుక్ కావచ్చు. సో వీటిని కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఈ 3 బుక్స్ లెక్కలు ఏది తీసుకున్నా కూడా సేమ్ సిలబస్ అయితే కనబడుతుంది. ఇంకా పాలిటీకి సంబంధించి చూసినట్లయితే మీకు లక్ష్మీకాంత్ సార్ కావచ్చు, లేదంటే అండ్ నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ కావచ్చు, రమాదేవి మేడం. ఈ 3 ఏ బుక్ తీసుకున్నా కూడా మీకు ఆ స్టాండర్డ్ ఆఫ్ సిలబస్ అయితే దానిలో దొరుకుతుంది. సో వీటికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ బుక్స్. మీరు మొదటగా అయితే సో మీకు పేషెన్స్ ఉండి మీరు ఒక నోట్స్ లెక్క తయారు చేసుకొని చదువుతా అంటే తెలుగు అకాడమీకి ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఈ బుక్స్కి ఇవ్వండి. సో ఇది మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్షా విధానం, సిలబస్ అండ్ బెస్ట్ బుక్స్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా మన దాంట్లో వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తాం. సో కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లెవెల్లో యూజ్ అయ్యే విధంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది, అదేవిధంగా
తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది. ఇంకా అదే కాకుండా జనరల్ సైన్స్ సంబంధించి కూడా చేస్తాం. నెక్స్ట్ పాలిటీ రెడీ అవుతుంది, ఇండియన్ హిస్టరీ కూడా వస్తుంది. సో ఈ 4 ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి మీకు. ఇంకొక 2 టాపిక్స్ మీద అంటే వాటి మీద కూడా 2 to 3,000 బిట్స్ మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 ఓరియంటేషన్లో యూజ్ అయ్యే విధంగా చాప్టర్ వైజ్గా బిట్స్ అయితే మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలోనే వస్తాయి. సో లాంగ్ టైం మీరు ప్రిపరేషన్ అవుతూ టాపిక్ వైజ్గా మీరు అక్కడైతే టెస్టులు రాసుకునే విధంగా అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.